భారత్తో వాణిజ్య ఒప్పందంపై పనిచేస్తున్నామని ప్రతిపాదనలపై రెండు దేశాలు చర్చలను కొనసాగిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై తనకు గౌరవం, ప్రేమ ఉన్నాయని, ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అలా అంటూనే కఠినాత్ముడంటూ మోదీని తూలనాడారు. దక్షిణ కొరియాలోని గ్యాంగ్జులో జరుగుతున్న ఎపెక్ సీఈఓ సదస్సులో బుధవారం ఆయన మాట్లాడారు. మోదీ చూడచక్కని వ్యక్తి, మంచి తండ్రి లక్షణాలు ఆయనలో ఉంటాయి. ఆయన జాయింట్ కిల్లర్, అలాగే నరకం లాంటి కఠినాత్ముడు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మే 7-10 మధ్యలో 7 కొత్త విమానాలు కూలాయని పేర్కొన్నారు. మళ్లీ పాతపాటే. భారత్ పాక్ల మధ్య యుద్ధాన్ని ఆపడానికి వాణిజ్యాన్ని అడ్డం పెట్టుకున్నానని మరోసారి ట్రంప్ పేర్కొన్నారు. నేను మోదీకి ఫోన్ చేశా, మీతో వాణిజ్య ఒప్పందం చేసుకోనని చెప్పా. ఆయన వద్దని కోరారు. తప్పనిసరిగా ఒప్పందం చేసుకుందామన్నారు. మీరు పాకిస్తాన్తో యుద్ధం ప్రారంభించినందున ఒప్పందం చేసుకోలేమని స్పష్టం చేశా అని ట్రంప్ పేర్కొన్నారు. ఆ తర్వాత పాక్కు ఫోన్ చేశా, భారత్తో యుద్ధం చేస్తున్నందున వాణిజ్య ఒప్పందం చేసుకోబోమని చెప్పా. కానీ యుద్ధం చేసుకుంటామని రెండు దేశాలు తెలిపాయి. 2 రోజులు కాగానే భారత్, పాకిస్తాన్ నాకు ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపేస్తున్నామని చెప్పాయని ట్రంప్ వివరించారు.